నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా బొల్లి వ్యాధితో ఇబ్బంది పడేవారికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా మార్గాలు ఉన్నాయి, శాశ్వత పరిష్కారం సాధ్యమా అనే విషయాన్ని వివరించడానికి స్టార్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ రాధిక ఈరోజు జీవన రేఖ కార్యక్రమానికి విచ్చేశారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు ద షో. బొల్లి అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటారు, కారణం ఏంటంటారు? అసలు మెయిన్గా ఫస్ట్ అసలు అంటే మన స్కిన్ కాంప్లెక్షన్ తీసుకుంటే అందరూ ఒకేలాగా ఉండదు, డిఫరెంట్. ఒకరు ఫేర్, ఒకరు బ్లాక్ ఉంటారు, ఒకరు బ్రౌనిష్ షేడ్. సో ఈ కాంప్లెక్షన్ డిఫరెంట్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెలనిన్ అనే పిగ్మెంట్ అనమాట. సో మెలనోసైట్స్ అనే సెల్స్ మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డార్క్ కాంప్లెక్షన్ ఉంటారు, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నవారు ఫేర్, అలా. సో దాని రేషియోని బట్టి మనకి కలర్ వస్తుంది. ఇక్కడ విటిలిగోలో ఏమవుతుందంటే మెలనోసైట్స్ అనే సెల్స్ డిస్ట్రాయ్ అవ్వడం కానీ ఆర్ డ్యామేజ్ అవ్వడం మూలన మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయదు. సో ఫంక్షన్ ఏంటి? ఇంపార్టింగ్ కలర్ టు ద స్కిన్. సో అది ఫంక్షన్ చేయకపోవడం స్కిన్కి కలర్ ఇవ్వదు. ఎక్కడైతే మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వడం లేదో అక్కడ వైట్ ప్యాచ్ లాగా వచ్చేస్తుంది. దాన్నే మనం విటిలిగో అని, అంటే వాడుక భాషలో బొల్లి అని అంటాం అనమాట. అంటే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? అంటే చిన్న మచ్చలాగా స్టార్ట్ అవుతుందా? ఎలా? కొందరికి చిన్న మచ్చలా స్టార్ట్ అయ్యి కొందరికి పెద్ద పెద్ద ప్యాచెస్ రావడం, ఇలా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? అంటే దీన్ని 3 టైప్స్గా మనం గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకటి ఫోకల్ అని, ఒకటి సెగ్మెంటల్ అని, ఒకటి జనరలైజ్డ్ అని. ఫోకల్ విటిలిగో అన్న దగ్గర ఏమవుతుందంటే ఓన్లీ 1 పార్ట్ ఎఫెక్ట్ అవ్వడము ఆర్ ఫ్యూ ఏరియాస్లో ఎఫెక్ట్ అవ్వడం. సెగ్మెంటల్ అంటే 1 పార్ట్ ఆఫ్ ది బాడీ, ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ జనరలైజ్డ్గా తీసుకుంటే టాప్ టు బాటమ్ ఎనీ పాయింట్ ఎక్కడైనా కూడా టోటల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అన్నట్టు పిన్ పాయింట్గా రావడం అని కాదు, ఒక లోకలైజ్డ్ లీజన్గా వస్తుందన్నమాట. అనంటే ఎలా దీన్ని గుర్తించడం అంటారు? ఫస్ట్ ఏంటంటే మనకి హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ విటిలిగో అంటే వైట్ ప్యాచ్ కదా, వైట్ ప్యాచ్ విటిలిగోలోనే కాకుండా ఆల్బినిజం అనే ఒక డిజార్డర్లో వస్తుంది, టీనియా వెసికలర్ అని, ఇలా కొన్ని డిజీజెస్ ఉంటుంది. సో వాటిలో కూడా వైట్ ప్యాచెస్, న్యూట్రిషనల్ డిజార్డర్స్లో కూడా వైట్ ప్యాచెస్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మెలనోసైట్ పిగ్మెంట్ ప్రొడ్యూస్, అంటే మెలనిన్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి మనము స్కిన్ బయాప్సీ టెస్ట్కి పంపిస్తాం. అంటే ఫైనల్గా ఫస్ట్ మనకి ఇన్స్పెక్షన్, అంటే పేషెంట్ హిస్టరీ తీసుకొని జస్ట్ మనం వాళ్ళకి హిస్టరీ కనుక్కున్నప్పుడు ఆ ప్యాచెస్ని చూసి విటిలిగో అని డిసైడ్ చేయొచ్చు. బట్ కన్ఫర్మ్గా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే ఫైనల్గా స్కిన్ బయాప్సీ టెస్ట్కి పంపిస్తారు. ఆ బయాప్సీలో మనకి మెలనోసైట్స్ పిగ్మెంట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ అదే పిగ్మెంట్ ప్రొడ్యూస్ కావకపోవడం కానీ మనకి దాంట్లో రిపోర్ట్లో వస్తుంది. సో దాన్ని బట్టి విటిలిగో అని డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అంటారా? యా, అంటే యాక్చువల్గా దీని కాజెస్ తీసుకుంటే కనుక మెయిన్గా 2 అని ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఒకటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. యాక్చువల్గా మన ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే మనని బాడీని ప్రొటెక్ట్ చేయాలి అగేన్స్ట్ బ్యాక్టీరియా, వైరస్, అంటే ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కానీ ఆర్ అలర్జెన్స్ నుంచి కానీ బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్గా మన బాడీ ఇమ్యూనిటీ పవరే మన బాడీ మీద అటాక్ చేస్తుంది. సో ఇక్కడ బాడీలో ఏ పార్ట్ని, మెలనోసైట్స్ని అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సైటోకైనిన్స్ అనే ప్రోటీన్ డెవలప్ అవుతుంది. ఈ సైటోకైనిన్స్ మెలనోసైట్స్ని అయితే డ్యామేజ్ అన్నా డిస్ట్రాయ్ అన్నా చేస్తుంది. సో అక్కడ వైట్ ప్యాచ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. అయితే ఫ్యామిలీ హిస్టరీలో కనుక విటిలిగో ఎవరికైనా ఉంటే ఫర్దర్ జనరేషన్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 కాజెస్. ఇది కాకుండా ఏంటంటే ఇంకేమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, హైపోథైరాయిడిజం కానీ లేకపోతే డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, డయాబెటీస్లో కూడా విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కేర్ఫుల్ హిస్టరీ తీసుకుంటే మనకి విచ్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ దిస్ విటిలిగో అన్నది తెలుస్తుంది. అంటే హెరిడిటరీకి ఎంతవరకు ఛాన్స్ అంటారు? హెరిడిటరీలో 30 to 40% వరకు అంటే వాళ్ళ జనరేషన్లో ఎవరికైనా ఉన్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ 30 to 40% ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే హెరిడిటరీగా ఇది వస్తుందని తెలిసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు ముందే దీని నుంచి సేఫ్ సైడ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి? ఇక్కడ జెనెటిక్ వాళ్ళు దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఏమీ ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ జెనెటిక్, దే ఆర్ క్యారీయింగ్ ద జీన్స్ ఆల్రెడీ. అంటే ఊమ్లో ఉన్నప్పుడే ఆ జీన్స్ క్యారీ అయిపోయింది. బై ద టైమ్ ఆ బేబీ ఈజ్ బోర్న్ ఆ జీన్స్ వాళ్ళలో ఉండిపోయింది. సో మనం ఏం చేయడానికి ఉండదు. కాకపోతే వన్స్ అది విటిలిగో ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు, వెరీ స్మాల్ ప్యాచ్ ఉన్నప్పుడే కనుక డాక్టర్ అడ్వైస్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫర్దర్ స్ప్రెడ్ ఉండదు, అక్కడికి అది కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఎలా డయాలసిస్ ఎలా చేయాలంటారు?
డయాగ్నోసిస్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పినట్టే, జస్ట్ ప్యాచ్ని చూసినప్పుడే మనకు అది విటిలిగోనా కాదా అని తెలుస్తుంది. అంటే కొన్ని చిన్న టెస్ట్లు, సెన్సేషన్ టెస్ట్ అని చేసుకుంటారు. ఇప్పుడు లెప్రసీ ప్యాచ్ కూడా దీనిలాగే ఉంటుంది, కానీ అక్కడ సెన్సేషన్ ఏముండదు. మనం పిన్ నీడిల్ పెట్టి కూర్చి చూస్తే వాళ్ళకి అక్కడ ఏం సెన్స్ తెలీదు. కానీ విటిలిగోలో అలా కాదు, వైట్ స్ప్రెడ్ ఉంటుంది, ఒకటే దగ్గర లోకలైజ్డ్ అయిందా అంటే పార్ట్స్, ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో ఎక్కువగా వస్తుంది ఇది. లైక్ ఫేస్, లిప్స్ మీద, ఆర్మ్స్, ఫీట్, ఎక్కడైతే సన్ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో కనపడుతుంది అండ్ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ అలా ఉంటుందో దాని నేచర్ని బట్టి మనం విటిలిగోని డయాగ్నోస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఈజీ స్ప్రెడింగ్ డిసీజ్ అంటారా? ఈజీ స్ప్రెడింగ్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు 3 పార్ట్స్, ఫోకల్, జనరల్ అండ్ దెన్ సెగ్మెంటల్. సో ఫోకల్ అండ్ దెన్ సెగ్మెంటల్లో అయితేనేమో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అదే జనరలైజ్డ్ అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ బి ఎఫెక్టెడ్ అనుకున్నాం కదా, దాంట్లో అయితే ప్రిడిక్ట్ చేయడం కష్టం. సో ర్యాపిడ్గా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అండ్ దెన్ లేదా వెరీ స్లో ప్రాసెస్లో కానీ స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ 2 దాంట్లో మాత్రం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏ స్టేజ్లో ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా త్వరగా నయమయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే అంటే ప్యాచ్ ఒకసారి వాళ్ళు నోటీస్ చేశారు, బాడీలో ఎక్కడైనా వైట్ ప్యాచ్ వస్తుంది, ఐదర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీలో, ఎక్స్పోజ్ పార్ట్స్ కానీ హిడెన్ పార్ట్స్లో కానీ ఎక్కడైనా ఒక వైట్ ప్యాచ్ కనపడింది అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అది విటిలిగో కాదా వాళ్ళు డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు. సో ఇఫ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్ ఎట్ వెరీ ఎర్లీ స్టేజ్, ప్యాచ్ స్టార్ట్ అయిన టైంలోనే కనుక డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. దీనివల్ల అంటే ఈ డిసీజెస్ వల్ల, ఈ బొల్లి వల్ల ఇతర కాంప్లికేషన్స్ ఏదైనా వస్తాయంటారా? యాక్చువల్గా అయితే అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఇంతకుముందు చెప్పిన డయాబెటీస్ కానీ హైపర్థైరాయిడిజం కానీ ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్తో పాటు ఇది వస్తే కానీ, లేదు ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల కనుక ఇది వస్తే ఏ కాంప్లికేషన్స్ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ లైక్ ఎ కాస్మెటిక్ ఇష్యూ, చూడడానికి బాగా అనిపించట్లేదు అంటే ఫిజికల్ వాళ్ళకి ఎమోషనల్గా సైకలాజికల్ డిప్రెషన్ తోటే ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏం హార్మ్ చేసేది కాదు, చూడడానికి లుక్స్ బాగుండదు, కాస్మెటిక్ ఇష్యూ మాత్రమే. కాకపోతే పెయిన్ ఉండదు, ఎమోషనల్ డిస్టర్బ్ అవుతారు, సోషల్ గ్యాదరింగ్స్ అటెండ్ అవ్వడానికి డిప్రెస్డ్గాను ఎంబరాజింగ్గాను ఫీల్ అవుతారు. కానీ ఒక్కటి ఏంటంటే జెనెటిక్ డిజార్డర్గా వచ్చినప్పుడు ఒక జీన్ అంటే మన బాడీలో ప్రతి ఫంక్షన్కి ప్రతి దానికి ఒక జెనెటిక్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ జెనెటిక్ కోడ్ ఆల్టర్ అయినప్పుడు మనకి ఒక డిజీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఇది జెనెటిక్ వల్ల వచ్చి ఆ జీన్ కోడ్ ఆల్టర్ అయితే దానివల్ల మనకి విటిలిగో వచ్చినట్టయితే కనుక వాళ్ళకి మ్యాలిగ్నెంట్ మెలనోమా అనే కండిషన్ అంటే కార్సినోమాటిక్ కండిషన్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ కన్సల్టేషన్ డాక్టర్కి అట్ వెరీ ఎర్లీ స్టేజ్లో కనుక వెళ్తే వీళ్ళు దీన్ని డిజీజ్ని ప్రివెంట్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆయుర్వేదంలో దీన్ని ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా ఆయుర్వేదిక్లో సాల్టీ ఫుడ్ కానీ సోర్ ఫుడ్ ఆర్ ఎక్కువగా ఫిష్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే డైజెస్టివ్ పవర్ బాగా తగ్గిపోయి టాక్సిన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్, దాన్నే ఆమం అని అంటాం అనమాట ఆయుర్వేదిక్ ప్రకారం. దీన్ని శ్విత్రము అంటాం విటిలిగోని. సో ఇదేమవుతుందంటే టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఆల్ కండిషన్స్. ఈ టాక్సిన్స్ వెళ్ళి బ్లడ్ని ఇంప్యూర్ చేస్తుంది. సో ఇంప్యూర్ బ్లడ్ మెల్నోసైట్స్ని ట్రిగ్గర్ చేసి మెల్నోసైట్స్ని డ్యామేజ్ చేస్తుంది. అగైన్ దిస్ కండిషన్ విటిలిగో అనేది వస్తుంది అనమాట అకార్డింగ్ టు ఆయుర్వేద. సాల్ట్ ఫుడ్ అన్నారు, ఫిష్ అన్నారు. ఫిష్ తీసుకోవడం వల్ల ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, వైటమిన్ ఈ అని చెప్పేసి అంటారు. బట్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఇది మంచిది కాదని చెప్తున్నారు. అంటే ఏది బెటర్, ఏది మంచిది అసలు ఫిష్ తీసుకోవడం? ఇస్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్? మీరు వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఫిష్లో వైటమిన్ ఏ అండ్ డి రెండు ఉంటుంది, విచ్ ఇస్ రియలీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. స్కిన్ వైజ్ కూడా అది చాలా మంచిది. కానీ ఇప్పుడున్న వాటిలలో ఏంటంటే వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉండి వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మెర్క్యూరీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఆ ఫిష్ని తీసుకుంటే కనుక మెర్క్యూరీ కంటెంట్స్ ఎక్కువ ఉన్న వాటర్ని లో ఫీడ్ అయిన ఫిష్ని తీసుకుంటే ఆ ఫిష్లో కూడా అంతే మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫిష్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. మెర్క్యూరీ ఎప్పుడు కూడా మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయడంలో హిండర్ చేస్తుంది. సో మెలనిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఇంకా అగ్రివేట్ అవుతుంది అనమాట డిసీజ్. అందుకని ఫిష్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పేది. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్గా ఇది టాక్సిన్స్ ఫామ్ అవ్వడం అంటే డైట్ తీసుకునే వాళ్ళకి ఏది తీసుకోవద్దు అంటేనేమో ఫస్ట్ ఈజ్ వన్ థింగ్ సీ ఫుడ్స్ బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువగా ఉండడం మూలన. సెకండ్ థింగ్ ఏంటంటే సోర్ ఫుడ్స్ అంటే పుల్లటి వస్తువులు.
నిమ్మకాయ, చింతపండు కానీ, ఉసిరికాయ ఇలాంటి వాటిల్లో ఏమవుతుందంటే యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ pH చేంజ్ చేస్తుంది యాసిడ్ కంటెంట్. సో బ్లడ్ ఎప్పుడు ఆల్కలైన్గానే ఉండాలి కానీ యాసిడిక్గా ఉండకూడదు. సో అంటే దిస్ ఇస్ డ్యూ టు అంటే ఆయుర్వేదిక్ ప్రకారంగా. సో యాసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అగైన్ డిజీజ్ అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వీళ్ళకి సోర్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పడం. అండ్ నెక్స్ట్ ఈజ్ సాల్టీ ఫుడ్. సాల్ట్ ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదు అంటే సాల్ట్ ఎప్పుడు మన హీలింగ్ ప్రాసెస్ని తగ్గించేస్తుంది ఆర్ అదర్వైజ్ మెలనిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ని హిండర్ చేస్తుంది. సో ఈ బోత్ రీజన్స్ వల్ల కూడా సాల్టీ ఫుడ్ తీసుకోవచ్చు. సో మెయిన్గా వాళ్ళు అవాయిడ్ చేయాల్సింది కర్డ్ ఒకటి, సాల్టీ ఫుడ్, సోర్ ఫుడ్ అండ్ దెన్ సీ ఫుడ్స్. అంటే హెరిడిటరీ లేకపోయినా కూడా ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎంత పర్సెంట్ అంటారు? అంటే మన ఇమ్యూనిటీ పవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది, మన ఇమ్యూనిటీ పవర్ అగేన్స్ట్ ద బాడీ యాక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు అగైన్ విటిలిగోలో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకే వస్తుంది, సర్టెన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి వస్తుంది, సర్టెన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి రాదు అని కాదు, బట్ వచ్చిన వాళ్ళు ఇవి అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఆయుర్వేదం ప్రకారం మీ దగ్గరికి పేషెంట్ వస్తే ఆ పేషెంట్ని మీరు ఎలా ఫస్ట్ ఏ టెస్ట్కి మీరు పంపిస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు వాళ్ళని? యాక్చువల్గా అంటే ఫస్ట్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చిందా, జెనెటిక్ వల్ల వచ్చిందా, దాన్ని అంటే డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఒకటి ANA అని ఒక టెస్ట్ రాస్తాము, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అంటారు. సో దాంట్లో మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే తెలుస్తుంది అనమాట, మన ఇమ్యూనిటీ పవర్ వీకెన్ ఉందా లేదా. పాజిటివ్ వచ్చింది అంటే ANA పాజిటివ్ వచ్చిందంటే ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి. సో అట్లాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అవ్వడానికి ఫస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ డ్రగ్స్ ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ కనుక బాగా బూస్టప్ అయితే మెలనోసైట్స్ మీద అది యాక్ట్ చేయడం తగ్గిపోతుంది. సో అక్కడికి మనం డిసీజ్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బ్లడ్ టాక్సిన్స్ ఎక్కువగా ఉంటుంది, అందుకని బ్లడ్ ప్యూరిఫైయింగ్ డ్రగ్స్ అని ఇవ్వాల్సి వస్తుంది. సో బ్లడ్ మార్బిడిటీ పెంచుతామన్నమాట. పెంచినప్పుడు ఏమవుతుంది, టాక్సిన్స్ అన్ని బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోవడం ఆర్ తగ్గిపోవడం వలన మెలనోసైట్స్ పైన అది యాక్ట్ చేయదు. సో అగైన్ మెలనోసైట్ స్టిమ్యులేట్ అవుతుంది, మెలనిన్ పిగ్మెంట్ నార్మల్గా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ కలర్ అక్కడ ఏదైతే పోయిందో మళ్ళీ అగైన్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ గ్రూప్ ఏంటంటే ఫోటో సెన్సిటివిటీ డ్రగ్స్ అని ఇస్తాము. దట్ ఈస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ డ్రగ్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్లో ఏంటి అంటే ఆ డ్రగ్స్ని పౌడర్ చేసి ఎక్కడైతే విటిలిగో ప్యాచ్ ఉందో దానికి విత్ కోకోనట్ ఆయిల్ దానిపైన అప్లై చేసేసి సన్కి ఎక్స్పోజ్ కావాలన్నమాట. వై సన్కి ఎక్స్పోజ్ అంటే సన్ మన మెలనోసైట్స్ యాక్టివిటీ ఎప్పుడు కూడా సన్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్. సో ఈ డ్రగ్ లోపల ఉండి మెలనోసైట్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సన్ దానికి స్టిమ్యులేట్ చేస్తుంది. సో మెలనోసైట్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, మెలనిన్ పిగ్మెంట్ వస్తుంది. సో మ్యాక్సిమంగా దీంతో కలర్ ఇంపార్ట్ అయ్యే ఛాన్స్ అంటే నార్మల్గా రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని టైమ్స్లో ఏంటంటే అబోవ్ 40 years వాళ్ళకి కానీ లిప్స్ మీద వచ్చిన వాళ్ళకి అండ్ ఎక్స్టెన్సివ్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి రీపిగ్మెంటేషన్ అనేది కొంచెం చాలా టైం ఎక్కువ పడుతుంది ఆర్ రాకపోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి సెకండ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ పెడతారు అనమాట. అగైన్ ఇది కూడా ఎక్స్టర్నల్ అప్లికేషనే. సో దీంతో ఏంటంటే రీపిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లో ఎండకి ఎక్స్పోజ్ అన్నారు. ఎండకి ఇప్పుడు ఉన్న ఈ ఎండకి ఈ సమ్మర్లో మనం ఎక్స్పోజ్ అయితే యూవీ రేస్ వల్ల మళ్ళీ ఇంకా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఏ టైంలో వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలంటారు? మార్నింగ్ అంటే లైక్ మార్నింగ్ 6 to 7 ఒకటి, ఈవినింగ్ 4 to 5 ఆర్ 5 to 6 డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ కండిషన్స్ని బట్టి. ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డాన్ ఆర్ డస్క్ టైంలో ఉండే సన్ రేస్లో మనకి వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, అలాగే అల్ట్రా వైలెంట్ రేడియేషన్ ఎక్కువగా ఉండదు. సో మీరు అన్నట్టు ఏంటి, డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి అగైన్ మ్యాలిగ్నెన్సీ అంటే కార్సినోమా కండిషన్ అనుకున్నాం కదా, అది కూడా ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సన్లో అల్ట్రా వైలెంట్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మధ్యాహ్నం టైంలో, నూన్ టైంలో. సో వీళ్ళు డైరెక్ట్గా అంటే యాక్చువల్గా విటిలిగా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా సన్కి ఎప్పుడు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి చూసుకోవాలి, అవాయిడ్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ మెలనోసైట్ పిగ్మెంట్ ఉండదు. మెలనోసైట్ ఫంక్షన్ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ మెలనిన్ పిగ్మెంట్, సెకండ్ థింగ్ ఏంటంటే అల్ట్రా వైలెంట్ రేడియేషన్ని ఫిల్టర్ చేస్తుంది. సో దానివల్ల మన క్యాన్సర్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది యాబ్సెంట్గా ఉంది లేదు కాబట్టి, ప్రొడ్యూస్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్ అల్ట్రా వైలెంట్ రేడియేషన్ బాడీకి రీచ్ అవుతుంది. సో దే మే ల్యాండ్ ఇన్ కార్సినోమా కండిషన్లో ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రామకృష్ణ. రామకృష్ణ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య. నా వయసు 60 సంవత్సరాలు.
చెప్పండి. ఈ మధ్య కాలంలో కొంచెం ముఖం మీద తెల్ల మచ్చలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. ఓకే అండి, అంటే అది చిన్న చిన్న మచ్చల్లాగా ఉందా, మచ్చ ఒకటి పెద్దగా ఉందండి? చిన్న చిన్న మచ్చల్లాగా లేదు మేడం, ముందరేమో నలుపుగా మారింది కొంతకాలం. ఓకే. మామూలుగా నలపడానే అనుకున్నాను, ఆ తర్వాత ఈ కొండ కింద తెల్లబడుతున్నట్టుగా కనిపిస్తుంది మేడం. అంటే తెల్లగా పూర్తిగా అవ్వలేదు. తర్వాత కాళ్ళ మీద కూడా, కాలు వేళ్ల మీద తెల్లగా, కాలు వేళ్ళు రంగు మారుతున్నాయి. ఓకే అండి, ఎక్కడన్నా మీరు చెప్పండి. హైత్ నగర్ లో ఉంటామండి. ఓకే, ఎక్కడన్నా కన్సల్ట్ చేశారండి? మీకు విటిలిగో అని చెప్పారా మీకు? అది చెప్పలేదు మేడం, నేను కన్సల్ట్ చేయలేదండి. అసలు యాక్చువల్గా ఇద్దరు మధ్య కావాలంటున్నారు హోమియోకి వెళితే. ఓకే, అంటే కాదండి, ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తే అది విటిలిగోనా లేక ఆల్బినిజమా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చూసి చెప్పడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అది ఒకవేళ విటిలిగో కనుక అయితే మాత్రం పర్మనెంట్ క్యూర్ ఉంటుందండి. ఎందుకంటే మీకు ఇప్పుడిప్పుడే ప్యాచెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, అది వైడ్ స్ప్రెడ్ లేదు కాబట్టి కంప్లీట్ క్యూర్ ఉంటుంది. అలాగే అండి. ఎక్కడికి రావాలి మేడం? ఎక్కడికి వస్తే ఈ స్టార్ ఆయుర్వేద ఎక్కడ ఉందండి? మీకు హయత్ నగర్ అంటే కొత్తపేట బ్రాంచ్ దగ్గర ఉంటుందండి. మీరు అక్కడికి వస్తే కనుక చూసి మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత % ఆఫ్ ఛాన్సెస్ హీలింగ్ ఉంటుంది ఈజీగా చెప్పొచ్చండి మీకు. అలాగే మేడం, అలాగే అండి. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి త్వరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అంటే వన్ థింగ్ ఏంటంటే చిన్న ఏజ్లో, లైక్ అంటే బిలో 40 years ఏజ్ వాళ్ళకైతే హీలింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కింద లెగ్స్ పైన వచ్చినప్పుడు, అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామెన్ చెస్ట్లో ఉన్నప్పుడు కొంచెం హీలింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అదే ఫేస్ లిప్స్ మీద ఉన్నప్పుడు హీలింగ్ రేట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైడ్ స్ప్రెడ్ కాకుండా లోకలైజ్డ్ ప్యాచెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు హీలింగ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక 1 year లోపు కనుక వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయితే ఇట్స్ వెరీ ఈజీ టు క్యూర్. కానీ 1 year వరకు వెయిట్ చేసి అన్ని మెడిసిన్స్ వాడేసి ఆఫ్టర్ 1 year అప్పుడు అప్రోచ్ అయినప్పుడు అది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ట్రీట్ చేయడానికి. అది కూడా అండ్ అగైన్ ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్, డిపెండింగ్ అపాన్ పేషెంట్ 1 to 1.5 year టైం పడుతుంది మొత్తం రీపిగ్మెంటేషన్ రావడానికి. రైట్, ఇక కార్యక్రమాన్ని కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.